గదిలో ఉన్న పెద్దబాబు గారు ఎక్కడికి వెళ్ళినారు? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు! అమ్మో, మీరా? ఇంకెవరు అనుకున్నావు పార్వతి? తలుపు తీయగానే కనపడ్డారు. ఉలిక్కి పడ్డాను పెద్దబాబు గారు. ఎక్కడ పోన్నాను నన్ను ఉద్దేశి? రా. కూర్చో. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను పార్వతి? నీకోసం ఏం తీసుకురావాలని ఆలోచిస్తూ అలా బయటికెళ్ళాను. నా కోసం ఏం పట్టుకొచ్చారు పెద్దబాబు గారు? ఏం తెచ్చాను చెప్పుకో చూద్దాం. పందెం కడుతున్నారు పెద్దబాబు గారు. అట్టగైతే నానే గెలుస్తాను. నా పార్వతి చేతిలో ఓడిపోవడం కూడా నాకిష్టమే. చెప్పు, నా చేతిలో ఏముందో? పందాలు గెలవడాలు ఓడిపోవడాలు కాదు పెద్దబాబు గారు. మీ గుండెల్లో నేను నిలిచిపోవాలి. అమాయకత్వంతో నువ్వు మాట్లాడినా సూటిగా మాట్లాడే నువ్వంటే నాకెంతో అభిమానం పార్వతి. నేనేం తెచ్చానో చెప్పావనుకో, అప్పుడు నువ్వేం అడిగినా ఇస్తాను. నేను నిజంగా కరెక్ట్గా చెప్పేస్తాను పెద్దబాబు గారు. నువ్వు చెప్పాలని, నువ్వు నన్ను అడగాలని, నేను ఇవ్వాలనే నాకు ఉంది పార్వతి. చెప్పు. మీరు మల్లెపూలు అట్టుకొచ్చారు కదా? అరే, ఈ ముద్దమందారం మల్లెపూలని అంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? ఇంత మంచిగా మల్లెపూలు వాసన వస్తా ఉంటే సంటి పిల్లడైనా కరెక్ట్గా చెప్పేస్తారు పెద్దబాబు గారు. అమ్మ దొంగ, అందుకేనా కరెక్ట్గా చెప్పేస్తాను పందెంలో గెలుస్తానన్నది? దేవుడు కెట్టడానికి పూలట్టుకెళ్తాం. ఇవాళ నా కోసం దేవుడే పూలట్టుకొచ్చినాడు. తీసుకొచ్చిన పువ్వులు మాలగా కట్టాలి. నీ దేవుడు కడతాడు. పెద్దబాబు గారు, మీరు పువ్వులు మాలగా కడతారా? కడతాను. ఏ రాదనుకున్నావా? కళ్ళార్పకుండా చూడు. నా శ్రీమతి పార్వతికి శ్రీవారు మల్లెపూల మాల ఎలా కడతారో చూడు. ఓకే? అయ్యో, నేను మీ కాడుండి మీ చేత ఇట్లాంటి పనులు చేయిస్తున్నాను. ఇది కూడా ఓ పనేనా? కాదు, ప్రేమ. పూలైనా అందిస్తాను పెద్దబాబు గారు. ఏ పని చేయకుండా ఊరికి కూసబుద్ధి కాదు పెద్దబాబు గారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.